మాయ రుద్రాణి దగ్గరికి వచ్చి మా అత్తయ్య గారు నాకు రాజుతో పెళ్లి చేస్తామని అనేసరికి కావ్య ఎంత బాంబు పేలుస్తుందని అనుకోలేదు ఆంటీ. లేదంటే రాజుతో చక్కగా నా పెళ్ళి అయిపోయేది అని అంటుంది మాయ. ఆ మాటలకి రుద్రాణి, నువ్వు కావ్యని అన్ని మాటలన్నా అణిగిమణిగి ఉంటుందని దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయకు. అది కానీ తెగించిందంటే ఇంటందరూ కలిపి కూడగట్టి దానికి సమాధానం చెప్పడానికి కూడా పనికిరాదు. అలాంటి ఫైర్ బ్రాండ్ అది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవునా అంటే అంత ఫైరా అని అంటే, ఏమనుకుంటున్నావు, తను వాళ్ళ అమ్మ నాన్నలు అనుకువగా ఉండాలి, పద్ధతిగా ఉండాలన్నారు కాబట్టి పద్ధతిగా అనువుగా ఉంటుంది. కానీ లేదంటే తను అంత ఇది తెలుసా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అయితే అత్తయ్య గారు అన్ని మాటలు అన్నా కామ్గా ఉంది, రాజుతో విడాకులు ఇచ్చి పెళ్లి చేస్తానన్నా కామ్గా ఉంది అని అంటే, అది కామ్గా ఉందంటే ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. నువ్వు తన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకు. నువ్వు ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. మనకి ఇదే కావాలిలే. మా వదిన్ని నెమ్మదిగా రెచ్చగొట్టి నీతో పెళ్లి చేసి రాజుతో నీ పెళ్లి జరిగేటట్లు నేను చేస్తాను. అప్పుడు తను ఏం చేస్తుందో నేను చూస్తాను. మా వదిన్ని మాత్రం కావ్య ఎదిరించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాయ అదేదో వేగంగా అయిపోతే బాగున్నా అంటే అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో స్వప్న అక్కడికి వస్తూ ఉంటుంది. అది తెలియకుండా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ కావ్య గురించి మాట్లాడుతూ ఉంటారు. స్వప్న వాటర్ కోసం వంటగదిలోకి వస్తూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది రుద్రాణి మాయ.